ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు, మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియా కూడా ఎంత వైరల్ అవుతుంది. ఏమనవుతుంది? నేను మొన్న మధ్యలో ఒక సంఘటన, ఒక గ్రామం సంబంధించి నా సంగారెడ్డి నా ప్రాంతానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెర్యాలనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చెర్యాలనే గ్రామంలో సమ్మక్క సారక్క జాతర ఉన్నది. బస్సు ప్రయాణం, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము, ఆడవాళ్ళం అందరము సమ్మక్క సారక్క ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఆడొక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీకు కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారు అనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారనే కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణం మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణము, డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా, ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా, ఏదైనా గుడ్లకు పోయినా, ఏదైనా గోపురాలకు పోయినా, ఏదైనా దావత్తుకు పోయినా, మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి. మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురద జల్లుడు పని చేసుకోండి. అది ఈ బురద జల్లుడు లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏది? నేను ఇంకో మాట చెప్తున్నా. ఇప్పుడు మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు. నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకెచ్చి చెప్పగలవా? ₹15 లక్షల ఇస్తా గంటాబద్ధంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు.
నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది, నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే, నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు, నీకు అర్హత లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంలో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు, బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు కూడా క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు, దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. దీనికి జవాబు చెప్పి మమ్మల్ని అప్పుడు అడుగు. లేకపోతే నేను ఒక కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా. నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. నేను నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏది ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం, చెక్ చేద్దాం. దీనికి ఏమన్నా నువ్వు ధైర్యం చేస్తావా? దీనికి కిషన్ రెడ్డి గారు ధైర్యం చేస్తారా? ఇది ప్రశ్న. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిర్రు, బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలి, మీడియాను వాడుకోవాలనే ఒక ప్రయత్నమే కానీ మీ పథకాలు, మీరు మీ ప్రధానమంత్రి, మీ బీజేపీ, మీ ప్రధానమంత్రి చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని మీ ప్రభుత్వము, మీ నాయకుని ప్రశ్నించే దమ్ము లేని కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు.